वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्तुस्तन्नमामि विचारणं शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः शरद्विकासमन्दहासां स्फुरन्तीवरलोचनाभिरामम् अरविन्दसमासुन्दरास्याम् अरविन्दासनसुन्दरीं उपासे సరే సమాసోక్త్యలంకారం చివరకు వచ్చేస్తున్నాం. ఇంకా ఆయన సమాసోక్తి అలంకారంలో చక్కని విశేషం ఒకటి చెప్పారు. ఏమిటంటే అర్ధాంతరన్యాసం దాని చేత ఉత్థాపితమయ్యే సమాసోక్తి అలంకారం ఉంటుంది అని. ఈ అర్ధాంతరన్యాసంలో కూడా ఒకటేమో సమర్థ్యమైన విషయము చేత ఉత్థాపితమైంది, మరొకటి సమర్థకమైన విషయము చేత ఉత్థాపితమయ్యేది అని రెండు రకాలుగా చెప్పడం జరిగింది. ఇక మరొక ఉదాహరణ ఇస్తున్నారు. ఆకృష్టి వేగ విగలత్ భుజగేంద్ర భోగ నిర్మోక పట్ట పరివేషదయాంబురాశే మంథవ్యథా వ్యుపశమార్థమివాసు యస్య మందాకిని చిరమవేష్టత పాదమూలే. ఆకృష్టి వేగ విగలత్ భుజగేంద్ర భోగ నిర్మోక పట్ట పరివేషతయా అంబురాశే ఈ మంథ వ్యధా వ్యుపశమార్థమివ ఆసు యస్య మందాకిని చిరమవేశత పాదమూలే. ఆయన విష్ణుపాదోద్భవ గంగా అని అంటూ ఉంటాం కదా. అంచేత ఈ మందాకిని గంగా నది మంతవ్యథా వ్యుపశమార్థం ఇవ అని ఎవరు? ఆకృష్టి వేగ విగలత్ భుజగేంద్ర భోగ నిర్మోక పట్ట పరివేషతయా. అప్పుడు అమృతాన్ని సాధించినప్పుడు దేవదానవులు సముద్రాన్ని చిలికినప్పుడు ఆ లాగడము చేత, అంటే వాసుకినే తాడుగా చేసుకుని మంథాచలాన్నే కవ్వంగా చేసుకుని దేవదానవులు ఆ సముద్రాన్ని చిలికేరు అని చెప్పి మనకి చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? ఈ వాసుకి తాడుగా చుట్టి ఇటు అటు చిలికినప్పుడు ఇటు అటు లాగడంతో పాపం ఆ వాసుకి యొక్క ఆ పై పొరలు ఉంటాయి కదా, ఈ సర్పానికి పై పొర విడిచిపెట్టేస్తూ ఉంటుంది. అలాగే ఆ పై పొర ఇది అవుతుందన్నమాట. అలాగా ఆకృష్టి లాగడము దాని యొక్క వేగం వల్ల విగలత్తు జారిపోయినటువంటి లేతే పడిపోయినటువంటి భుజగేంద్రము ఆయన వాసుకి, ఆయన యొక్క భోగము అంటే పడగ, దాని యొక్క నిర్మోకము అంటే విడిపడిపోవడము, పురుషం విడిచిపెట్టడం అన్నమాట. ఆ నిర్మోక పట్టము చేత పరివేషతయా అంటే దాన్ని చుట్టి ఉండడం చేత, చుట్టడం ద్వారా యస్యా ఎవని యొక్క పాదముల యొక్క మూలమునందు మొదటి భాగంలో మంథవ్యథా వ్యుపశమార్థం ఇవ అంబురాశే మంథవ్యథా ఉపశమార్థం ఇవ. ఆ సముద్రము యొక్క మంథాచలము ఆ చిలకడం వల్ల కలిగినటువంటి బాధ, ఆ బాధ ఉపశమించడానికా అన్నట్లుగా ఉపశమార్థం ఇవ, ఆ బాధ ఉపశమించడం కోసం వలె చిరం చాలా కాలము ఆ మందాకిని
అవేష్టత ఉండిపోయింది అంట. అంటే ఎక్కడ ఉండిపోయింది? గంగా గంగా ఆ మంతాచలము మంతాచల పాదమూలే ఉండిపోయిందన్నమాట. మంతాచలము యొక్క పాదము దగ్గర ఈ గంగా నది చాలా కాలము ఉన్నది. ఎందుకోసము అంటే ఆ ఆ అంబురా సముద్రం యొక్క ఆ బాధ తగ్గించడానికి ఉంది అని అన్నాడు. అత్ర నిర్మోకపట్ట అపహ్నవేన సమారోపితాయా మందాకిన్యా యద్ వస్తువృత్తేన పాదమూలే వేష్టనం తచ్చరణమూలే వేష్టనత్వేన శ్లేషమూలయ అతిశయోక్త్యా అధ్యవసీయతే అధ్యవసీయతే తథా అధ్యవసితం మంతవ్యథా ఉపశమార్థం ఇవ ఇతి ఉత్ప్రేక్షాం ఉత్థాపయతి. సా ఉత్థాప్యమానా ఏవ అంబురాశి మందాకిన్యోః భర్తృభర్తృ వ్యవహారాశ్రయాం సమాసోక్తిం గర్భీకరోతి. ఏవంచ ఉత్ప్రేక్ష సమాసోక్త్యోః ఏకః కాలః. అంటే ఇక్కడ ఆ అంబురాశి యొక్క బాధను తగ్గించడానికా అన్నట్లు అంటున్నా కదా. ఇలా అన్నట్టయితే ఉత్ప్రేక్ష అవుతుంది. సంభావన ఉత్ప్రేక్ష వస్తుహేతు ఫలాత్మన అని కదా. అంచేదో గంగా నది అంబురాశి యొక్క ఈ మంతాచలము చేత చిలకడం వల్ల కలిగినటువంటి బాధను నొప్పిని తగ్గించడానికా అన్నట్లు ఆ మంతాచలం అంటే ఈ సముద్రములో పర్వతం ఉందనుకోండి, దాని మూలం అంటే సముద్రంలోనే గంగా ఇలాగా నదీనాం సాగరో గతి కదా. సాగరంలోనే కలుస్తాయి. ఏం చెబుతున్నాడు అనమాట, ఈ మందాకిని దాని యొక్క పాదమూలములో మంతర పర్వతము యొక్క మొదట్లో చాలా కాలం ఉన్నది అని. ఎందుకు ఉన్నది అంటే ఆ అంబురాశి యొక్క బాధను తగ్గించడానికి ఉన్నది. ఉన్నదా అన్నట్లు, ఇంకా ఉన్నది అని కాదు, దానికోసం బాధను తగ్గించడానికా ఆ తగ్గించడానికి ఉన్నదా అన్నట్లు ఉంది అని చెప్పాడు. అంటే ఏమవుతుంది, బాధను తగ్గించడం అనేటువంటి ఉద్దేశము గంగానదికి ఏమి లేదు. అనేది మామూలుగా అక్కడ కలుస్తుంది అంతే. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, హేతువు కాని దాన్ని హేతువుగా లేదా బాధను తగ్గించడం ఫలం అనుకుంటే ఆ ఫలము కాని దాన్ని ఫలముగా ఊహిస్తున్నాడు అనమాట. ఉత్ప్రేక్షమని వస్తు హేతు ఫలాత్మన కదా. అంచేత ఫలోత్ప్రేక్ష చేత ఇక్కడ సమాసోక్తి మళ్ళీ. అంటే ఈ ఉత్ప్రేక్ష వల్ల సమాసోక్తి ఎట్లాగా అంటే, అంబురాశి సముద్రుడు పురుషుడు, మందాకిని స్త్రీ. అంచేది ఈ స్త్రీ పురుష వ్యవహారం అనమాట. మనం సాధారణంగా ఆయన సముద్రుణ్ణి నదులన్నిటికీ కూడా పతిగా భావిస్తాం. అప్పుడు ఏమైంది, ఈ మందాకినికి సముద్రానికి ఆ భార్యాభర్తృభావం అనేటువంటిది ఊహింపబడుతుంది అనమాట. అప్పుడే సమాసోక్తి అవుతుంది. ఈ సమాసోక్తి ఉత్ప్రేక్ష వల్ల ఉత్థాపితమైందనమాట. ఇక్కడ నిర్మోకపట్ట అపహ్నవేన సమారోపితాయా మందాకిన్యా యద్ వస్తువృత్తేన పాదమూలే వేష్టనం అది తచ్చరణమూలే వేష్టనత్వేన శ్లేషమూలతయా అతిశయోక్త్యా అధ్యవసీయతే. ఇంకా అక్కడ ఏమిటంటే, మందాకిని చుట్టుకున్నదా అన్నట్టుగా, అదే ఆ పాదమూలం ముందు ఎక్కువసేపు ఉన్నదా అన్నట్టుగా ఉంది అన్నాడు. వస్తుతః అక్కడ నిర్మోకపట్ట అపహ్నవేనా మనకి శ్లోకంలో ఏం చెప్పారంటే, ఆ నిర్మోకపట్ట పరివేశతయా, ఆ నిర్మోకపట్టము అంటే ఆ కుబుసం, పాముకుండే కుబుసం. ఈ రాపిడి వల్ల ఇటు అటు
ఆ వాసుకిని దానికి తాడుగా చుట్టి పర్వతానికి దేవదానవులు చిలికిన సందర్భం. అప్పుడు ఏమవుతుంది? రాపిడికి ఆ సర్పము యొక్క పై చర్మం ఊడిపోతుంది. అదే కుబుసం. అది పట్ట పరివేషతయ, అది చుట్టుకున్నది. ఆ చుట్టుకున్న రూపములో మందాకిని ఉన్నది అని చెప్తున్నాడు. అంటే ఏమవుతున్నట్టు? వస్తుతః మందాకిని కాదు అక్కడ. మందాకిని ఆ చుట్టుకున్నటువంటి కుబుసం ఏదైతే ఉందో దాని యందు ఆరోపిస్తున్నాడు అనమాట. ఆకృష్ట వేగ విగలతు భుజగేంద్ర భోగ నిర్మోక పట్ట పరివే వేద సమాసం వేసి పడేసాడు ఇక్కడ. అటు ఇటు లాగడం వల్ల ఆ ఊడిపోయినటువంటి ఆ వాసుకి యొక్క ఆ నిర్మోక పట్టం ఏదైతే ఉందో అది చుట్టుకోవడం. ఆ చుట్టుకోవడం రూపములో మందాకిని పాదమూలంలో ఉన్నది అన్నట్టుగా చెప్పాడు. అంటే ఏమవుతుంది ఇక్కడ? ఉపమాన ఉపమేయములు తీసుకున్నట్టయితే ఉపమేయమేమో ఆ కుబుసం, సర్పము యొక్క కుబుసం, పర్వతాన్ని కిందకి చుట్టుకున్నటువంటి పాము యొక్క కుబుసం. దానికి ఉపమానంగా మందాకిని గంగా నదిని తీసుకున్నాడు. అది గంగా నది సముద్రం యొక్క బాధని తగ్గించడానికి చుట్టుకుందా, పాదమూలంలో ఉందా అన్నట్టుగా చెప్తున్నాడు. అసలు అక్కడ గంగా నదే లేదు. అంచేది ఏమవుతోంది? ఉపమేయమునందు ఉపమానము గంగా నదిని ఆరోపించాడు. అందుచేత ఇక్కడ ఏం రాస్తున్నారు? నిర్మోక పట్ట అపహ్నవేనా శుద్ధాపన్నితురణ్యస్య ఆరోపార్థో ధర్మ నిర్ణవ అన్నారు. అంచేత అక్కడ ఏమిటి? మరొక దాన్ని ఆరోపించడం కోసం వస్తుతః ఉన్న ఉపమేయాన్ని కప్పిపుచ్చడం అనమాట. అంచేత ఈ ఉపమేయమైనటువంటి నిర్మోకమునందు ఉపమానమైనటువంటి మందాకిని ధర్మాన్ని ఆరోపించాడు. సమారోపితాయా మందాకిన్యా యద్ వస్తు వృత్తే పాదమూలే వేష్టనం తచ్చరణమూలే వేష్టనత్వేన శ్లేషమూలతయా. అంతేకాకుండా ఇప్పుడు కూడా మనం పాదమూలము, మూలము అనేది మొదలుగా చెబుతున్నాం. ఇక్కడ వాక్యములో పాదమూలే అని పదం. ఈ పాదమూలము అనేటువంటిది పర్వతము యొక్క స్థితికి మూలమైనటువంటిది కింద భాగం అన్నమాట. దాని యొక్క చరణముగా భావిస్తున్నాడు. పర్వతానికి మరి పాదములు ఉండవు కదా. అంచేది ఈ పాదమూల శబ్దము చేత దాని స్థితి యొక్క మూలము అని ఉద్దేశం ఒకటి, ఈ చరణముల యొక్క మూలము అని కూడా ఒకటి. అది శ్లేష అన్నమాట. పాదమూలే వేష్టనం తరణమూలే వేష్టత్వేన శ్లేషమూలతయ అతిశయోక్త్యా అధ్యవసీయతే. అతిశయోక్తి అవుతుంది అప్పుడు. తథా అధ్యవసితం మంతవ్యత వ్యుపశమార్థం ఇవ ఇత్యుత్ప్రేక్షాముత్తపోయేది. మొత్తం ఎన్ని ఉన్నాయో చూడండి. ఏకంగా దీంట్లో ఆ నిర్మోకము చుట్టుకోవడమునందు మందాకిని ఆరోపించాడు. అందువల్ల అక్కడ అపహ్నవాలంకారం అయింది. దాని తర్వాత ఏమైంది? ఈ పాదమూలము అనేటువంటిది దాని స్థితి యొక్క మూలము ప్లస్ లేదా చరణ మూలము. అంచేత అక్కడ శ్లేష అయింది. దానివల్ల అతిశయోక్తి అన్నారు. ఈ అతిశయోక్తి అలంకారము కూడా మనకి ఎలాగ ఉంటుంది? అతిశయోక్తి ఆ విశేషం అంటే సంబంధము లేని చోట సంబంధం ఉన్నట్టుగా ఊహించడం అన్నమాట. ఇక్కడ మందాకినికిను దానికి ఏమి సంబంధం ఏమీ లేదు, మంతర పర్వతానికి. కానీ ఇప్పుడు సంబంధం ఉన్నట్టుగా ఆ గంగానది దానికి చుట్టూ ఉన్నట్టుగా ఊహిస్తున్నాడు అనమాట. అందువల్ల అతిశయోక్తి అనమాట. ఈ అతిశయోక్తి వల్ల ఏమైంది అంటే ఉత్ప్రేక్షాలంకారం కూడా చెబుతున్నాడు. అతిశయోక్త్యా అధ్యవసీయతే తథా అధ్యవసితం సత్తు లేదనుకోండి. మంతవ్యథా వ్యుపశమార్థం ఇవ. ఇది ఎందుకయ్యా ఇలాగా అంటే
ఆ సముద్రములో ఈ మంతర పర్వతం చిలకగా చిలకగా చిలకగా, మంతర పర్వతానికి బాధ కంటే సముద్రానికి బాధ ఎక్కువ ఉంటుంది. ఆ సముద్రం యొక్క బాధని తగ్గించడానికి అన్నట్టుగా అన్నాడు. ఎప్పుడైతే బాధను తగ్గించడానికి అన్నట్టుగా అన్నాడో అది ఉత్ప్రేక్ష అలంకారం. బాధను తగ్గించడము అనేది అక్కడ గంగా నదికి ఏమి లేదు ఆ భావం. కానీ చుట్టుకోవడానికి ఫలితంగా బాధ తగ్గడం. అంచేత బాధ తగ్గడాన్ని ఫలితంగా ఊహిస్తున్నాడు కాబట్టి ఫలోత్ప్రేక్ష అవుతుందన్నమాట. ఆహ్, ఆ దాని చేత సా ఫలోత్ప్రేక్ష అయిన తర్వాత ఆ ఫలోత్ప్రేక్ష ఏం చేస్తుందేంటి? ఉత్థాప్యమాన ఏవ అంబురాశి మందాకిన్యోః భర్తృపత్ని వ్యవహారాశ్రయాం సమాసోక్తిం గర్భీకరోతి. దానివల్ల సముద్రుడికి, మందాకినికి భర్తృపత్ని భావం. అది సమాసోక్తి అలంకారం. భర్తృపత్ని వ్యవహారాశ్రయాం సమాసోక్తిం గర్భీకరోతి. ఏవం చ ఉత్ప్రేక్ష సమాసోక్త్యోః ఏకః కాలః అని. ఇక్కడ ఉత్ప్రేక్ష సమాసోక్తులు ఒకే కాలములో అంటే అది ఉత్ప్రేక్షాలంకారము అవుతోంది, సమాసోక్తి అవుతోంది. ఏకకాలంలోనే 2 ఉన్నటువంటిది అలంకారం ఇది అని చెప్తాడు. ఏవం నకక్షతానీవ వనస్థలీనాం ఇత్యత్రాపి వనస్థలీనాం నాయికా వ్యవహారః ఉత్ప్రేక్షానుప్రవిష్ట సమాసూక్తి మూల ఏవ. ఏవమియం సమాసూక్తిః అనంత ప్రపంచ ఇతి అనయా దిశ స్వయం యా. అది కూడా నక్షతానీవ వనస్థలీనాం అనే చోట నక్షతముల వలె నక్షతాలుగా వేటిని అక్కడ ఉన్నటువంటి వనముల్లో ఉన్నటువంటి ఆ కుసుమాలను నక్షతాలుగా అక్కడ ఊహించాడు. దానివల్ల నాయిక వ్యవహారము ఉత్ప్రేక్ష అనుప్రవిష్ట సమాసోక్తి మూలయేవా. ఉత్ప్రేక్షలో ప్రవేశించినటువంటి సమాసోక్తి మూలమే అది కూడా. అందువల్ల ఏమంటున్నాడంటే ఈ సమాసోక్తి యొక్క ఇది అనంత ప్రపంచం అన్నాడు. అంటే దీనికి అంతులే సమాసోక్తి అలంకారానికి. మీరు స్వయంగా ఇతర అలంకారాల వల్ల ఎక్కడెక్కడైతే స్ఫురిస్తూ ఉంటుందో అవన్నీ మీరు స్వయంగా ఊహించుకోండి అని మన మీద వదిలేశారు. మనకి అంత ఖాళీ ఎక్కడ అవన్నీ వెతికి ఎన్ని రకాల సమాసోక్తులు ఉన్నాయో తెలుసుకునేటంత ఖాళీ మనకు ఉందా అని అన్నీ తెలుసుకోమని మాత్రం ఆయన అన్నాడు. సరే, ఇక్కడతో సమాసోక్తి అలంకారం అయింది. దీంట్లో చాలా విశేషాలు చెప్పారు సమాసోక్తి అలంకారంలో. దాన్ని విడిగా మనము బ్రీఫ్గా తయారు చేసుకున్నప్పుడు మీకు తెలియపరుస్తానండి. తర్వాత పరికరాలంకార. సాధారణంగా పరికరాలంకారానికి అలంకార పరికర సాభిప్రాయే విశేషణే అని ఉంటుంది. అంటే మనం ఒక అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే ఇటువంటి అర్థాన్ని మనం తెలియపరచాలి అనే ఉద్దేశంతో విశేషణాన్ని ప్రయోగించినట్టయితే అలాంటి చోట పరికరాలంకారము అని మనకి చంద్రాలోకంలో చెబుతారు. సరే, ఈయనేం చెబుతారో చూద్దాం. విశేషణానాం సాభిప్రాయత్వం పరికరః అంతే. ఈయన కూడా అలాగే చెప్పారు. విశేషణములను సాభిప్రాయముగా వాడటం. సాభిప్రాయముగా అంటే ఉద్దేశం ఏంటంటే మనం ఏ విషయాన్ని ఫలితార్థంగా చెప్పదలిచామో దానికి సమర్థకంగా, దానికి ఉచితంగా, యోగ్యంగా ఉండేటట్టు విశేషణం వాడడం. అలా వాడినట్టయితే అది పరికరాలంకారం అవుతుందన్నమాట. విశేషణ వైచిత్ర్య ప్రస్తావాత్ అస్య ఇహ నిర్దేశః. అంటే ఇక్కడ పరికరాలంకారం నువ్వు సమాసోక్తి అయిన తర్వాత పరికరాలంకారం ఎందుకు చెప్పేవయ్యా అని అడుగుతారని దానికి సమాధానం చెబుతున్నాడు. సమాసోక్తిలో విశేషణ సామ్యము చేత
ప్రస్తుతమునందు అప్రస్తుత స్ఫూర్తి ఉంటుంది అని ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. కాబట్టి ఆ విశేషణ వైచిత్రి అనేటువంటిది ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి దానికి సంబంధించిందే ఇది కూడా కాబట్టి ఆ అలంకారం తర్వాత ఈ పరికర అలంకారం చెబుతున్నాము అన్నాడు. విశేషణానాం సాభిప్రాయత్వం ప్రతీయమాన అర్థ గర్భీకారః అత ఏవ ప్రసన్న గంభీర పదత్వాత్ నాయం ధ్వనేర్విషయః ఏవంచ ప్రతీయమానాంశస్య వాచ్యోన్ముఖత్వాత్ పరికర ఇతి సార్థకం నామ. అంటే ఇప్పుడు వేరే అర్థము స్ఫురిస్తుందని చెప్తున్నాం కదా. విశేషణానాం సాభిప్రాయత్వం ప్రతీయమాన అర్థ గర్భీకార అన్నాడు. అంటే సాభిప్రాయ విశేషణం వేసినప్పుడు ఒక వేరే అర్థాంతరం ప్రతీయమానం అవుతుంటుంది. అలా ప్రతీయమాన అర్థం ఉన్నట్టయితే ధ్వని అంటాం కదయ్యా అని అన్నాడు. అంటే అలా కాదు, ఇది ధ్వనికి ఉదాహరణ అవదు. ఎందువల్లంటే ఇది వాచ్యార్థాన్ని సమర్థించడానికి తదంగం అయిపోతుంది ఈ ప్రతీయమానార్థం. అంచేతే గుణీభూత వ్యంగ్యము అని చెబుతుంటారు. ఎక్కడైతే వ్యంగ్యార్థము వాచ్యార్థానికి పోషకంగా ఉంటుందో అప్పుడు వాచ్యార్థమే ప్రధానమవుతుంది, వ్యంగ్యార్థం అప్రధానమవుతుంది. వ్యంగ్యార్థం అప్రధానమైతే దాన్ని గుణీభూత వ్యంగ్యము అని అంటారు. అంచేత ధ్వనికి ఉదాహరణగా చెప్పడానికి అవకాశం లేదు అన్నారు. అతయేవ ప్రసన్న గంభీర పదత్వాత్ అంటే సులభంగా ప్రసన్నమైన అర్థం కలిగినటువంటి పదం అవడం చేత నాయం ధ్వనేర్ విషయ, ఇది ధ్వనికి విషయం కాదు. ఎందువల్ల కాదు అంటే ఇది వాచ్యార్థ పోషకంగా అవుతుంది. వాచ్యార్థాన్ని సమర్థించడానికి చెప్పినటువంటి ప్రతీమానార్థం అవుతుంది. చెప్పినటువంటి అనకూడదు అనుకోండి, సూచింపబడినటువంటి ప్రతీమానార్థం అవుతుంది. ఏవంచ ప్రతీయమానాంశస్య వాచ్య ఉన్ముఖత్వాత్, ఈ వ్యంగ్యార్థం ఉన్నప్పటికీ ఈ వ్యంగ్యార్థము వాచ్యోన్ముఖముగా అంటే వాచ్యార్థ సమర్థకముగా దానికి ఉపకారకంగా సాధన సామగ్రి అయిపోతుంది. అంచేతే పరికరము అంటే సాధనము అని అర్థం. పరికర శబ్దానికి సాధనము అని అర్థం. అంటే వాచ్యార్థ సాధనము వ్యంగ్యార్థం. వాచ్యార్థానికి వ్యంగ్యార్థం సాధనం అయిపోతుంది అనమాట. అంటే దానివల్ల ఏమైపోతుంది, సాధ్యం ప్రధానము, సాధనం అప్రధానం అవుతుంది. అంటే వాచ్యార్థం ప్రధానము, వ్యంగ్యార్థం అప్రధానం. ఎక్కడైతే వ్యంగ్యార్థం అప్రధానం అవుతుందో అది గుణీభూత వ్యంగ్యమే అవుతుంది అనమాట. ధ్వనికి ఉదాహరణ కాదు అని అభిప్రాయం. అలాగే దీనికి పరికర అనేటువంటి శబ్దము కూడా సార్థక నామధేయం అన్నమాట. తర్వాత దీనికి ఉదాహరణ చూపిస్తారు. యథా రాజ్ఞో మానధనస్య కార్ముకభృతః దుర్యోధనస్యాగ్రతః ప్రత్యక్షం కురు బాంధవస్య మిషతః కర్ణస్య శల్యస్య చ పీతం తస్య మయాద్య పాండవవధూ కేశాంబరాకర్షిణః కోష్ణం జీవిత ఏవ తీక్ష్ణ కరజక్షుణ్ణాత్ అసృక్ వక్షసః. రాజ్ఞో మానధనస్య కార్ముకవృతః దుర్యోధనస్య అగ్రతః. ఆ దుర్యోధనుడు ఆయన మానధనుడు, అభిమానం ఎక్కువగా కలిగినటువంటి వాడు. కార్ముకభృతః ధనుస్సు ధరించినటువంటి వాడు. అటువంటి దుర్యోధనుడి ఎదురుగా, రాజైనటువంటి దుర్యోధనుడికి అగ్రత ఎదురుగానే ప్రత్యక్షం కురు బాంధవస్య మిషత కర్ణస్య శల్యస్య చ. అలాగే ఆయన కర్ణుడు ఆయన కురుబాంధవస్య మిషత, కురువంశముల రాజులకు బంధువు వంకతో అనమాట ఉన్నటువంటి కర్ణుడు, శల్యుడు వారి అందరి యొక్క ఎదురుగా ప్రత్యక్షంగా పీతం తస్య మయా అద్య పాండవవధూ కేశాంబరాకర్షిణ. వాడు ద్రౌపది యొక్క కేశాంబరములను లాగినటువంటి
ఆ దుశ్శాసనుడు ఎవడైతే ఉన్నాడో వాడి యొక్క రుధిరం అని ఎక్కడ ఉంది? అశ్రుక్. వక్షసః అశ్రుక్ పీతం. వాడి వక్షస్థలాన్ని చీల్చి ఆ రక్తం నా చేత త్రాగబడింది అన్నాడు. పీతం తస్య మయా అద్య ఈ రోజున పాండవ వధూ కేశాంబరాకర్షిణః. ఆ పాండవ వధువు స్త్రీ అయినటువంటి భార్య అయినటువంటి పాండవులకి ఆ ద్రౌపది యొక్క వక్ష అదేమిటి కేశములను వస్త్రమును లాగినటువంటి ఆ దుశ్శాసనుడి యొక్క వక్షసః కోష్ణం జీవిత ఏవ తీక్ష్ణకరజక్షుణ్ణాత్. బాగా వాడి అయినటువంటి గోళ్ళు. కరజము కరజ. కరజము అంటే చేతి నుండి పుట్టినవని గోల్డ్ అని అర్థం. వాటి చేత క్షుణ్ణాత్ వక్షస చీల్చబడినటువంటి ఆ వక్షస్థలము నుండి కోష్ణం వేడివేడిగా ఉన్నటువంటి ఓష్ణం కవోష్ణం మందోష్ణం కదుష్ణం త్రిషు తద్వతి అని అమరకోశంలో చెబుతారు. గోరువెచ్చ అంటారు కదా, కొంచెం వెచ్చగా ఉంటుంది రక్తం ఇప్పుడు కూడా. అంచేత కోష్ణం అశ్రుక్ మయా పీతం అన్నాడు. ఇక్కడ జీవత అది కూడా జీవత ఏవ అంటే వాడు బతుకుండగానే వాడి యొక్క వక్షస్థలాన్ని చీచి వాడి యొక్క వేడి వేడి రక్తాన్ని నేను త్రాగాను అని చెప్పాడు ఇక్కడ. ఆయన భీముడు చెప్పినటువంటి మాట అనుకోండి. అత్ర రాజ్ఞ ఇత్యాదౌ శ్రోత్ప్రాసత్వ పరం ప్రసన్న గంభీరపదత్వం ఏవం అంగరాజ సేనాపతేః రాజవల్లభ ద్రోణోపహాసిన్ కర్ణ సాంప్రతం రక్షైనం భీమాత్ దుశ్శాసనం ఇత్యాదౌ జ్ఞేయం. అక్కడ ఏమైందంటే యుద్ధంలో ఆ దుర్యోధనుడు ఎదురుకుండగానే ఆ దుశ్శాసనుడు యొక్క వక్షం చీల్చేస్తుంటే, భీమసేనుడు చీల్చేస్తుంటే ఆ దుర్యోధనుడు అరిచాడిలాగా అంగరాజా అప్పటికి అంగరాజు అయిన కర్ణుడు సేనాపతి. అంటే అంగరాజా సేనాపతే రాజవల్లభ ద్రోణాపహాసిన్. రాజవల్లభుడు దుర్యోధనుడికి చాలా ప్రీతిపాత్రుడైన వాడు కర్ణుడు. అంచేత రాజవల్లభ ద్రోణాపహాసిన్, ద్రోణుణ్ణి అపహాసం చేసినటువంటి వాడు. ఆ ద్రోణుడు వస్త్ర సన్యాసం చేశాడు. అశ్వత్థామ హతః అనగానే ద్రోణుడు ఆ ధనుసు పెట్టేస్తాడు యుద్ధంలో. అందుచేత ఇలా చేసేవయ్యా నువ్వు అని చెప్పి కర్ణుడు ద్రోణుణ్ణి అపహాసం చేస్తాడు. అంటే ద్రోణాపహాసిన్ కర్ణా, ఓ కర్ణుడా, సాంప్రతం రక్ష ఏనం భీమాత్ దుశ్శాసనం. ఆ భీముడి నుండి దుశ్శాసనుడిని రక్షించవయ్యా అని చెప్పి ఆయన దుర్యోధనుడు యుద్ధంలో కర్ణుడిని అంటాడని చెప్తాడన్న కర్ణుడికి చాదౌ జ్ఞేయం. ఇక్కడ విశేషణం, సాభిప్రాయ విశేషణం. పైన చూడండి, దుర్యోధనుడికి చెప్పాడు. దుర్యోధనుడు ఎదురుగా అంటే చాలు. అయితే ఆ దుర్యోధనుడికి ఎటువంటి విశేషణాలు వేశాడు? రాజ్ఞ అంటే అందరినీ శాసించగలిగినటువంటి రాజు పరిపాలకుడే ఉన్నాడు అప్పటికి. అటువంటి దుర్యోధనుడు మానధనస్య, వాడు ఎదురుకుండానే అంతటి అభిమానధనుడు దుర్యోధనుడు. అటువంటి దుర్యోధనుడు మానధనుడైన దుర్యోధనుడు ఎదురుగా వాడి తమ్ముడిని వీడు చంపాడు. అలాగే కార్ముక భృత, వాడి చేతిలో ధనుస్సుంది అంటే ధనుస్సున్న వాడు ఏం చేయలేకపోయాడు. ఇవన్నీ విశేషణాలు దుర్యోధనుడికి వేయడంలో ఉద్దేశం ఏంటంటే అంతటి వాడెదురుకుండానే ఆ భీముడు దుశ్శాసనుడిని చంపాడు. అంటే అంతకంటే అని దానివల్ల ఏమవుతుంది? అతిశయం. అంతటి వాడు దుర్యోధనుడు ఎదురుకుండానే దుశ్శాసనుడు భీముడు చంపాడంటే భీముడు ఇంకా ఎంతటి గొప్పవాడు అని భీముడి యొక్క గొప్పతనము, పరాక్రమ, అతిశయము ఇక్కడ వ్యంగ్యం సూచింపబడుతుంది. అయితే అప్పుడు ఆ వ్యంగ్యం ఇక్కడ పని లేదు మనకి. దానివల్ల దుర్యోధనుడు ఈ వెనకాల ఉన్నటువంటి విశేషణాలు ఉన్నాయే, అది దుర్యోధనుడి యొక్క గొప్పతనాన్ని సూచించే విశేషణాలు. అంటే ఈ విశేషణముల ద్వారా
దుర్యోధనుడి గొప్పతనాన్ని చెప్పి, అంతటి దుర్యోధనుడు ఎదురుకుండా భీముడు దుశ్శాసనుడిని చంపాడు అంటే తద్వారా భీముడి యొక్క పరాక్రమాతిశయం సూచింపబడుతుందన్నమాట. ఇప్పుడు అలంకారాలన్నీ కూడా వాటికి మళ్ళీ దేనికి ప్రధానమైనటువంటి రసానికి వ్యంగ్యం ఏది దానికి అంగాలైపోతాయి అలంకారాలన్నీ కూడా. అలంకారములని వాచ్యార్థ ప్రధానమైనవి. వీటి వల్ల వచ్చేటువంటి వ్యంగ్యము ద్వారా ప్రధానమైనటువంటి రసం పోషింపబడుతూ ఉంటుందన్నమాట. అందువల్ల ఏమవుతుంది ఇక్కడ వాచ్యార్థముగా ఏది చెప్పాడో ఆ వాచ్యార్థ ఉపపన్నం అవడం కోసం భీముడు దుర్యోధనుడు ఎదురుకుండా భీముడు చంపాడు అంటే ఆ వాచ్యార్థానికి సాధన సామగ్రిగా ఈ విశేషణాలు వేసాడు అనమాట. ఈ విశేషణాలు ఎందుకు వేశాడు? ఇంతటి గొప్పవాడు ఎదురుకుండానే భీముడు చంపాడు అని తెలియడం కోసం. అంచేత ఈ విశేషణాల వల్ల ఏ అర్థం మనకి వ్యంగ్యంగా భాషిస్తోందో అంటే రాజు కేవలం రాజ్యాంగ రాజు అని మాత్రమే కాదనమాట. అంటే సర్వం సహా చక్రవర్తి పరిపాలకుడు అందరినీ శాసింపగలిగిన వాడు ఇట్లాంటి అర్థం మనం దానివల్ల తీసుకోవాలన్నమాట. అలాగే మానధనుడు అంటే ఆయన అభిమాన ధనం, ఆ ధనంతో అతడు ఎంతటి పనైనా చేయడానికి సిద్ధపడినటువంటి వాడు. అలాగే చేతిలో ధనుస్సు కలిగినటువంటి వాడు అంటే భీముడిని కొట్టచ్చు మరి. అంచేది అలా ధనుస్సు ఉన్నప్పటికీ కూడా ఆయన దుశ్శాసనుడిని చంపాడు భీముడు అనమాట. అంచేది ఈయనకి వేసినటువంటి విశేషణములన్నీ వాచ్యార్థాన్ని పోషించడానికి ఉపకరిస్తున్నాయి. అందుకోసం ఇవి సాభిప్రాయ విశేషణములు అని అన్నాడు. మనకి చంద్రాలోకంలో చాలా సింపుల్గా ఇచ్చాడు దీని ఉదాహరణ. జితో శివంద కందర్పమచ్చిత్తో స్థితిలోచన అన్నాడు. జితో శివంద కందర్ప అదేనండి, అదేనా రాజయ్య గారు? సుధాంశు కలితోత్తం అది కావ్యలింగంలో చెప్పింది. సుధాంశు కలితోత్తం సహా తాపం హరతువ శివ అని ఇస్తాడు. అవును, మీ యొక్క ఈశ్వరుడు చల్లబరుచుగాక అన్నాడు. తాపాన్ని ఈశ్వరుడు ఎలా చల్లబరుస్తాడు? అందువల్ల తాపాన్ని చల్లబరచాలంటే చల్లటి వస్తువు ఏదైనా ఉండాలి. అందు గురించి దానికి ఈశ్వరుడికి విశేషణంగా ఏం చేశాడు? సుధాంశు కలితోత్తం సహా అని వేశాడు. అవును, చక్కని అమృత కిరణాలు కలిగిన చంద్రుణ్ణి అలంకారంగా నెత్తి మీద పెట్టుకున్న ఈశ్వరుడు అన్నాడు. అలా అనడం వల్ల ఏమైంది? ఆ చల్లని కిరణాల వల్ల తాపం చల్లారడము అనే దానికి సామంజస్యం కుదిరిందనమాట. ఆ సుధాంశు కలితోత్తం సహా అనే విశేషణము వాచ్యార్థాన్ని పోషించడానికి ఉపకరిస్తోందనమాట. అంచేత పరికరాలంకారము అని అన్నాడు. ఆ జితోషిమంద కందర్ప మచ్చిత్తే స్థితిలోచన అనేది కావ్యలింగ అలంకారానికి ఉదాహరణ. సమర్థనీయస్య అర్థస్య కావ్యలింగం సమర్థనం జితోషిమంద కందర్ప మచ్చిత్తే స్థితిలోచన అని అక్కడ. సరే, ఇక్కడతోటి పరికరాలంకారం పూర్తయింది. తర్వాత శ్లేషాలంకారాన్ని చెబుతున్నాడు. విశేష్యాపి సామ్యే ద్వయోర్వా ఉపాదానే శ్లేషః. ఇక్కడ శ్లేష ఎలా అవుతుంది అంటే విశేషణ సామ్యమే కాక విశేష్య సామ్యము కూడా ఉండడం వల్ల ద్వయో ఉపాదానే రెండు అర్థాలు ఉపాదానము స్వీకరించడము అలా ఉన్నట్టయితే శ్లేషాలంకారం అవుతుంది. కేవల విశేషణ సామ్యమే, మనం విశేషణ సామ్యము చేత అక్కడ ప్రస్తుతమునందు అప్రస్తుతం సూచింపబడుతోందని సమాసోక్తి అని అన్నాం. ఇక్కడ ఏమిటంటే ఆ సమాసోక్తి కేవలం విశేషణ సామ్యమే ఉంటుంది. ఈ శ్లేషలో విశేష్య సామ్యం కూడా ఉంటుంది. కేవల విశేషణ సామ్యం సమాసోక్తౌ ఉక్తం విశేష్యయుక్త విశేషణ సామ్యంతు అధికృత్య ఇదముచ్యతే. విశేషణ సామ్యముతో పాటుగా విశేష్య సామ్యము కూడా ఉండడం అనేది శ్లేషాలంకారము. తత్ర ద్వయోః ప్రాకరణికయోః అప్రాకరణికయోః ప్రాకరణిక అప్రాకరణికయోర్వా
సృష్ట శబ్దోపనిబంధే శ్లేష ఏమిటంటే రెండు ప్రాకరణికములు రెండు ఆ సందర్భానికి తగినవే అవుతాయి, లేదా రెండు అప్రాకరణికములే కావచ్చు, లేదా ఒకటి ప్రాకరణికము ఒకటి అప్రాకరణికము కావచ్చు. ఆ విధంగా శ్లేషాలంకారం ఉంటుంది అన్నాడు. ప్రాకరణికయోహ అప్రాకరణికయోహ ప్రాకరణిక అప్రాకరణికయోర్వ. ప్రకరణం అంటే సందర్భం, ఆ సందర్భానికి తగినది ప్రాకరణికం. రెండు ప్రాకరణికాలే చెప్పచ్చు. ఏదో సర్వదోమాధవపాయాత్ యో అగంగాం యో గంగామదీధరతు అని ఇస్తాడు. సర్వదో మాధవ పాయాత్, అక్కడ సర్వదా మాధవ పాయాత్ మనం రక్షించాలి అన్నప్పుడు సర్వదుడైన ఆ మాధవుడు విష్ణువు రక్షించుగాక అనొచ్చు. సర్వదా ఉమాధవ ఈశ్వరుడు రక్షించుగాక అనొచ్చు. ఎవరైతేనే మనం రక్షించడానికి కావాలి, అంచేత రక్షించేవాడు మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఆ ప్రార్థన సందర్భంలో ఈశ్వరుడైనా విష్ణువైనా ఇద్దరు ప్రాకరణికములే అవుతాయి, రెండు అర్థాలు కూడా. అట్లా రెండు ప్రాకరణికములు కావచ్చు, లేదా రెండు అప్రాకరణికములు కూడా కావచ్చు, లేదా ఒకటి ప్రాకరణికము ఇంకొకటి అప్రాకరణికము కావచ్చు. తత్ర ఆద్యం ప్రకారద్వయం విశేషణ విశేష సామ్యే ఏవ భవతి. దీంట్లో మొదటి రెండు అంటే ప్రాకరణిక అప్రాకరణికములు అనేవి ఏదైతే చెప్పాడో ఆ రెండు విధాలు విశేషణ విశేష సామ్యే ఏవ భవతి. విశేషణ సామ్యము విశేష సామ్యము కూడా ఉన్నప్పుడే అది కుదురుతుంది. తృతీయస్తు ప్రకారో విశేషణ సామ్యే ఏవ భవతి. ప్రాకరణిక అప్రాకరణికములు అని మూడవది చెప్పాడే, అంటే ఒకటి ప్రాకరణికార్థము ఒకటి అప్రాకరణికార్థము. అది కుదరాలంటే అక్కడ విశేషణ సామ్యం మాత్రం ఉంటేనే సరిపోతుంది. విశేషస్యాపి సామ్యేతు అర్థ ప్రకరణాదిన వాచ్యార్థ నియమే అర్ధాంతర అవగతి ధ్వనేర్ విషయ స్యాత్. అది విశేష్యం కూడా సామ్యముగా ఉన్నప్పుడు అక్కడ అంటే ఒకటి ప్రాకరణికము ఒకటి అప్రాకరణికము అని చెప్పాడు మూడో విధానం. దాంట్లో విశేషణ సామ్యమే ఉంటుంది. విశేష్య సామ్యం కూడా ఉన్నట్టయితే అర్థ ప్రకరణాదిన వాచ్యార్థ నియమే అర్ధాంతర అవగతి ధ్వనేర్ విషయ. అక్కడ అంటే అర్థ ప్రకరణాదిన అన్నారు అంటే విశేషమైన అర్థము లేదా విశేషమైన సందర్భము, వాటి ద్వారా వాచ్యార్థాన్ని మించి వ్యంగ్యార్థము ప్రతీయమానం అవుతూ ఉంటుంది. అలా అయినప్పుడు వాచ్యార్థ నియమే అర్ధాంతర అవగతి, అంటే వాచ్యార్థము కంట్రోల్ చేయబడుతుంది, నియమం పడుతుంది. దేని చేత? అర్థ ప్రకరణాదిన. ఎందువల్లంటే అక్కడ సందర్భములో వాచ్యార్థము మాత్రమే కుదురుతుంది, వ్యంగ్యార్థం అక్కడ కుదరదనమాట. అటువంటిప్పుడు ఆ వ్యంగ్యార్థము ధ్వనికి విషయం అవుతుంది. అంటే ప్రకరణానికి పూర్తిగా సంబంధించి ఉండేది వాచ్యార్థం. వ్యంగ్యార్థం అనేది ప్రకరణంతో సంబంధం లేదు దానికి. దానివల్ల వ్యంగ్యార్థము ఏ సందర్భానికైనా ఎటువంటి వ్యంగ్యార్థమైనా రావచ్చు. అందువల్ల వాచ్యార్థము అర్థ ప్రకరణాదుల చేత నియమింపబడుతుంది. అలా ఎప్పుడైతే నియమింపబడుతుందో వేరొక అర్థాంతర అవగతి అది ధ్వనికి విషయం అవుతుంది. అటువంటి చోట ధ్వని అని అన్నారు. సరే, ఆద్యేదు అంటే ఇప్పుడు ఏమన్నమాట, మనకి ప్రాకరణిక అప్రాకరణిక అనేటువంటి మూడో విధానం ఇక్కడ ఉండదు అని తాత్పర్యం. ఆద్యేదు ప్రకారద్వయే ద్వయోహి అర్థయో వాచ్యత్వం. అది రెండిట్లోనూ అంటే తేడా చూపిస్తున్నాడు. ప్రాకరణిక అప్రాకరణికముల చోట ఏం చెప్పాడు? ఒకటి ప్రాకరణికం అది వాచ్యార్థం అవుతుంది, అప్రాకరణికం వ్యంగ్యార్థం అవుతుంది. ముందు చెప్పిన దాంట్లో రెండు ప్రాకరణికములు వాచ్యార్థములే. ఒకవేళ రెండు అప్రాకరణికములు చెబితే అవి కూడా వాచ్యార్థములే అవుతాయి కానీ వ్యంగ్యార్థములు కావు అని. అందువల్ల రెండిటికి ప్రకారద్వయే ద్వయోరపి
అర్థయోః వాచ్యత్వం అతయేవ ద్వయోర్వా ఉపాదానే ఇది తృతీయ ప్రకార విషయత్వేన ఉక్తం. అక్కడ విశేష్యస్యాపి సామ్యే ద్వయోర్వా ఉపాదానే అన్నప్పుడు ద్వయోః ఉపాదానే అనాలి కదా, మళ్ళీ వా ఎందుకు? ద్వయోః ఉపాదానే అంటే చాలు, రెండు అర్థాలు అక్కడ ఉపాదానం స్వీకరించాలి అంటే రెండు అర్థాలు వచ్చేటట్లుగా రాయాలి, అది ఉద్దేశం. రెండు అర్థాలు వచ్చేటట్లుగా చెప్పినట్టయితే అది శ్లేషాలంకారం అవుతుంది. అయితే దాంట్లో కూడా విశేషణ సామ్యం విశేష సామ్యం రెండు ఉండాలి అంటే సరిపోతుంది కదా. మరి వా అని ఎందుకు అంటాము? ఆప్షన్ ఇచ్చినట్టయింది కదా ఈ వా అంటే. అందువల్ల ఈ వా అనే దాని వల్ల మనకి తృతీయం వస్తుంది అన్నాడు. ద్వయోర్వా ఉపాదానే ఇది తృతీయ ప్రకార విషయత్వేన ఉక్తం. మూడో విధం అంటే ఇప్పుడు అనుకున్నాం కదా ప్రాకరణిక అప్రాకరణికములు ఉండడము అని, దానికి అవకాశం ఇచ్చింది ద్వయోర్వా అనడం వల్ల. వానకపోతే ఆ మూడో దానికి అవకాశమే లేదు. అది విశేష్యాపి సామ్యేతు సామ్యే ఇది శిష్ట ప్రకారద్వయ విషయం. మామూలుగా విశేషస్య సామ్యము పైన విశేషస్యాపి సామ్యే అంటే ఇక్కడ ఎప్పుడు కూడా రచనలో ఎలా ఉంటుందంటే అపి అని కానీ చా అని కానీ పెట్టినట్టయితే వెనకాలది స్వీకరిస్తూ ఉంటాం. ఎందుకంటే కూడా వాడు కూడా వెళ్ళాడు అని అనుకోండి, వాడు కూడా వెళ్ళాడంటే అంతకుముందు ఎవడో వెళ్ళాడు, రాముడు వెళ్ళాడు, సీత కూడా వెళ్ళింది. ఈ సీత కూడా వెళ్ళింది అనే వాక్యంలో ఈ కూడా అనే పదం ఏం చెబుతోంది? వెనకాల దాన్ని చెబుతోంది. అంటే అంతకుముందు ఎవరో వెళ్ళాడు, వీడు కూడా వెళ్ళాడు అని అర్థం కదా. అలాగే ఇక్కడ కూడా విశేషస్య అపి అన్నాడు. విశేష్యము యొక్క సామ్యం కూడా ఉంటే, విశేషస్య సామ్యం కూడా ఉంటే అంటే అంతకు ముందు చెప్పింది విశేషణ సామ్యం కాబట్టి ఆ రెండు తీసుకోవాల్సి వచ్చింది అపి వల్ల. విశేషణ సామ్యము విశేష్య సామ్యము కూడా అది చెప్పడము. విశేషస్యాపి సామ్యే ఇచ్చితు శిష్ట ప్రకారద్వయ విషయం. ఇంతకుముందు మేము ప్రకారద్వయం రెండు చెప్పాం, ప్రాకరణికార్థములు ఉన్నది రెండు, అప్రాకరణికార్థములు ఉన్నది అని. ఆ రెండింటినీ చెబుతోంది ఈ విశేషస్యాపి సామ్యే అనేటువంటిది. క్రమేణ యథా, ఇప్పుడు మనకి వాటికి ఉదాహరణ ఇస్తారు. ఏన ధ్వస్తమనోభవేన బలిజిత్ కాయ పురా స్త్రీకృత యశ్చోద్వృత్త భుజంగహార వలయో గంగాం చ యో అదీధరత్ యస్యాహు శిశిమత్ శిరోహర ఇతి స్తుత్యంచ నామామరాః పాయాత్ సస్వయం అంధకక్షయకరః త్వాం సర్వదో మాధవః. ఆయన చెప్పింది ఆయన చాలా సింపుల్ గా చెప్పాడు. సర్వదో మాధవ పాయాత్ ఏమండి యో గంగామధీధరత్ అనదు, యో అగం గామది అక్కడ చిన్న ఒక అక్షరం పోతోంది ఏదో. సర్వదో మాధవ పాయాత్ సయో గంగా మధీధరత్. అది ఆ సా లేకపోవడంతో తప్పుతుంది. సర్వదో మాధవ పాయాత్ సయో గంగా అధీధరత్. అక్కడ యహ అగం గాం అధీధరత్ అని ఒకటి, యహ గంగాం అధీధరత్ అని ఒకటి. గంగాం అధీధరత్ గంగని ధరించిన వాడు అంటే ఈశ్వర పక్షంలో సర్వదా ఉమాధవ యహ గంగాం అధీధరత్ సహ పాయాత్. గంగని ధరించిన ఏ ఉమాధవుడు ఉన్నాడో అంటే ఈశ్వరుడు ఉన్నాడో ఆయన మన్ని రక్షించుగాక అని ఒక అర్థం అన్నమాట. సర్వదా మాధవ పాయాత్ అన్నప్పుడు విష్ణుపక్షంలో చెప్పినప్పుడు యహ అగం గాం అధీధరత్. ఆయన ఆ పర్వతాన్ని ఎత్తాడు కదా, గోవర్ధన పర్వతాన్ని, అంచేత అగం, అగహ అంటే పర్వతం, పర్వతాన్ని గోవుల్ని కూడా ఎవరైతే ధరించాడు ఆయన అంటే ధ్రువు కదా, ధృధాతు అధీధరత్ దుధ్రి ధారణ పోషణ యోహన్ ధరించడము
పర్వతాన్ని మోయడం, ధరించడం. గోవుల్ని మేపాడు కదా, అంచేత పోషించడం. 2 అర్థాలు ఉన్నాయి ధాతువుకి. అందువల్ల ఇక్కడ సరిపోయిందనమాట. ఆయన అదేమిటది, గోవర్ధన పర్వతాన్ని మోసాడు, ఆవుల్ని పోషించాడు. అటువంటి విష్ణువు మన్ని రక్షించుగాక అని అర్థం. ఇంచుమించు ఇక్కడ అదే అర్థము, కాస్త విశేషణాలు అవి వేసి పెద్ద చేశారు ఈయన, అంతే, అంతకంటే. పైన సరిగ్గా అది సరిపోయేటట్టుగా కూడా చూసారా. భుజంగహార వలయో గంగాంచయో అదీధర ఒకటి. ఇక్కడ కూడా వలయో గం అనే చోట అకార ప్రశ్లేష పెట్టుకున్నట్టయితే వలయ అగం గాం. మామూలుగా ఈశ్వర పక్షంలో అయితే భుజంగహార వలయ, ఆయన పాములు హారంగా కలిగినటువంటి వాడు ఈశ్వరుడు. గంగాంచ, అది గంగను ధరించినటువంటి వాడు, అటువంటి ఆయన. అలాగే ఏన ధ్వస్తమనోభవేన, ధ్వస్తమనోభవ ఆయన అంటే మన్మధుణ్ణి ధ్వంసం చేసినటువంటి వాడు. బలిజిత్కాయ, బలమైనటువంటి వాళ్ళని జయించేటువంటి శరీరం కలిగినటువంటి. పురా స్త్రీకృత, పూర్వముందు స్త్రీగా మార్చబడినటువంటి వాడు అని అర్థం. ఆ విధంగా ఉద్వృత్త భుజంగహారవలయ గంగాంచయో అధీధరతు. అలాగే యస్యాహు శిశిమత్ శిరోహర, శిశిమత్ శిర, శిశిమత్ శిర చంద్రుడు కలిగినటువంటి శిరస్సు గలవాడు, ఆయన నెత్తిమీ చంద్రుడు గలవాడు ఈశ్వరుడు. మొదలుగా హరతీతి హరహ, హరహ ఈశ్వరుడు. తర్వాత స్తుత్యంచన, ఇలాగా ఆయనకి సరిపోయేటట్టుగా విశేషణాలు వేశారు. ఎవరికి? ఈశ్వరుడికి సరిపోయేటట్టుగా. మళ్ళీ వీటినే విష్ణువు కూడా అన్వయించుకోవాలన్నమాట. చివరిలో సర్వదో మాధవ అనేసారు, అదే పదం సరిగ్గా. సర్వదా ఉమాధవ అని ఈశ్వర పక్షము, సర్వదా మాధవ అని విష్ణు పక్షం. సర్వదుడు, అన్ని ఇచ్చేటువంటి మాధవుడు విష్ణువు. ఆ విష్ణువు యొక్క విశేషణాలు పైనుంచి చూసుకోవాలన్నమాట. ఏన ధ్వస్తమనోభవేన, అక్కడ మనో అభవేన అనమాట. అంటే మనస్సుని ధ్వంసము చేసి తద్వారా అభవాన్ని, అంటే జన్మరాహిత్యాన్ని కలిగించేటువంటి వాడు, అటువంటి విష్ణువు చేత అనమాట. అలాగే బలిజిత్, విష్ణువు పక్షంలో బలిని జయించినటువంటి బలిజిత్ కాయ, అంటే అతనటువంటి శరీరము బలిని జయించినటువంటి శరీరము కలిగినటువంటి వాడు అని కూడా అర్థం అన్నమాట. అలాగే పురా స్త్రీకృత, అంటే మోహిని అవతారం ధరించాడు ఆయన. అంటే పూర్వకాలము స్త్రీ రూపాన్ని ధరించినటువంటి వాడు విష్ణువు అని అర్థం అనమాట. అలాగే ఉదూరుత్త భుజంగహార వలయ, అక్కడ భుజంగం అంటే కాళీయ, అక్కడ కాళీయ మర్దనం చేశారు కదా, అంచేతో ఉద్వృత్త భుజంగ హారం. ఇక్కడ హారము అంటే హరించడం, హారం అంటే మెడలో వేసుకునే హారం కాకుండా ఆ భుజంగాన్ని హరించేటువంటి వలయము, వలయం అంటే ఇక్కడ చక్రం కలిగినటువంటి వాడు. అలాగే అగం గాంచ అధీధరత్, అగం పర్వతాన్ని, గాం గోవుల్ని ధరించినటువంటి వాడు. ఈ విధంగా. అలాగే లేదా గాం అంటే గోశబ్దానికి భూమి అని కూడా అర్థం. అంచేత ఆయన వరాహ అవతారంలో భూమిని పైకెత్తాడు కదా, అందుచేత ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. గాం అంటే భూమిని అర్థం తీసుకుంటే ఆ భూమిని ధరించిన వాడు అంటే విష్ణుమూర్తి అవుతాడు. ఎలాగా మరి భూదేవికి విష్ణుపత్ని అనే పేరు కూడా ఉంది కదా, ఆ విధంగా అది కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి, అలాగే యస్యాహు శశిమచ్చిరో హరహ, ఇంతకుముందు శశిమత్తు శిరహ హరహ అని విడదీశాం. ఇది కలిపేసుకున్నట్టయితే ఏమవుతుందంటే
ఆ చంద్రుడిని మింగేయడం కోసం, అదే పక్కన రాహు ఉంటాడు కదా, వాడి యొక్క శిరస్సును ఖండించినటువంటి వాడు శశిమత్ శిరోహర అని. ఈ విధంగా ఏమవుతుంది? పాయాత్ స్వయం అంధకక్షయకర. ఇంకోటి కూడా, అంధకాసురుణ్ణి చంపినటువంటి వాడు అని ఒకటి. ఇంకొకటేమో అంధకక్షయం చంద్రుడు అవుతాడు. ఆ చంద్రుడిని హరించినటువంటి వాడు అని ఒక అర్థం. ఈ విధంగా విష్ణు పక్షంలోనూ ఈశ్వరుడు యొక్క పక్షంలోనూ విశేషణాలను వేశాడు. ఇక్కడ ఇద్దరూ కూడా ప్రాకరణికములే, అంటే సందర్భానికి తగినటువంటి వాళ్ళే. ఎందుకంటే ఆయన త్వాం పాయాత్ అంటున్నాడు కదా, ఆయన మిమ్మల్ని నిన్ను రక్షించుగాక అన్నాడు. ఎవరు? సర్వదో మాధవ అన్నప్పుడు ఆ విష్ణువు అని ఒక అర్థము, శివుడు అని ఒక అర్థము. ఈ విధంగా విశేషణాలు విశేష్యాలు కూడా శ్లిష్టములు, రెండు అర్థములు కలిగినవి. ఇక్కడ శివుడు విష్ణువు ఇద్దరు కూడా ప్రాకరణిక అర్థములే. అంచేత ఇది ఒక ఉదాహరణ దానికి అన్నమాట. సరే, ఇంకా కొంచెం ఉన్నది కానీ ఇక్కడికి ఆపుదామండి. మిగతాది రేపు చెప్పుకుందాము. అలాగే సరే. ధన్యవాదాలు. ధన్యవాదాలు చెప్పాలి నేను, ఎందుకంటే మీరంతా పాపం శ్రమపడి